ముందుగా మనం మహర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఈ జ్ఞానాన్ని అందచేస్తూ ఉన్న వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. చక్కగా మీరందరూ వింటూ వాటిని ఆచరిస్తూ ఉన్నందుకు మీ అందరికీ నా వందనాలు. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన గ్రూప్ మేడమ్స్ అయిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే దీంట్లో నన్ను నేను మార్చుకుంటూ నేను నేర్చుకుంటున్న జ్ఞానాన్ని మీకు అందచేస్తూ ఉన్నాను. ఈరోజు క్లాసు జీవితం అంతా హ్యాపీ డేస్‌గా గడపాలంటే ఎలా? ఇది ముఖ్యంగా నాకు చాలా నచ్చినది. నాకు చాలా ఉపయోగపడేది. అందుకనే నాకు చాలా ఇష్టంగా చెప్తున్నాను. అంటే అన్నీ కష్టంగా అని కాదు. అన్నీ ఇష్టంగానే నేను నేర్చుకోవడానికి వచ్చిన జ్ఞానం ఇది. నాకు తెలిసిన దాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ఈరోజు మనం జీవితమంతా హ్యాపీ డేస్‌గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనేసేసి తెలుసుకుంటాము. అసలు మనకి జీవితంలో ఎన్ని దశలుంటాయంటే 4 దశలు. జీవితమంతా హ్యాపీగుండాలంటే ఈ 4 దశలలో మనం హ్యాపీగా ఉండాలి. అంటే మనం పుడతాము. అది బాల్యము. తర్వాత బాల్యం ఒక 10 ఏళ్ళు, 11 ఏళ్ళు. తర్వాత 13 టీన్ అంటారే టీనేజ్ అది యవ్వనం. అక్కడి నుంచి ఒక 25, 30 ఏళ్ల వరకు ఆ యవ్వనంలోనే ఉంటాము. ఆ తర్వాత ప్రౌఢ దశ. ఆ దశలో ఏంటి అనంటే మనకొక సంసారము అవన్నీ ఉంటాయి. తరువాత వచ్చేది వృద్ధాప్యం. సో, ఈ 4 దశలు మన జీవితంలో ఉంటాయి. ప్రతి ఒక్క ఆత్మ ఈ భూమిపైకి ఈ 4 దశలలో నేర్చుకోవటానికే వస్తుంది. అంటే మనం చాలామంది ఏమంటారంటే నేనెప్పటికీ యంగ్‌గానే ఉన్నాను. ఏంటి అలా మాట్లాడతారు వృద్ధాప్యం అని అలా అనంటారు. కరెక్టే. ఎప్పటికీ యంగే. కానీ ఈ ఈ 4 దశలు అనుభవించాల్సిందే గదా! ప్రతి ఒక్క జీవి ఈ భూమిపైకి వచ్చిన ప్రతి జీవి శరీరంతో ఆత్మ కాదు. శరీరంతో ఆత్మ వస్తుంది. శరీరం వచ్చినాక ప్రతి ఒక్క జీవి చిన్నగా పుడతాడు. తర్వాత పెరుగుతాడు. ఇంకా పెరుగుతాడు. వృద్ధాప్యము, తర్వాత మరణము. ఇవి తప్పవు. ప్రతి జీవికి ఇవి ఉంటాయన్నమాట. అంటే కొంతమందికి ఉండవు. అవేంటి పంచభూతాలను అధిగమించిన వారికి ఈ కేటగరీస్‌లోకి రారు. అవి వాళ్ళు మహావతార్ బాబాజీ మనకి నాకు తెలిసి సాయిబాబా కూడా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పంచభూతాలను అదుపులోనే ఉంచేవాళ్ళు. సో, ఆయన జయించారనే నేను అనుకుంటున్నాను. మహావతార్ బాబాజీ ఇప్పటికి చిరంజీవత్వం తోటే ఉన్నారనేసేసి చెప్తారు కదా! సో, వాళ్ళేంటనంటే పంచభూతాల్ని జయించారు. సో, వాళ్ళకి ఈ బాల్యం, యవ్వనం ఇవి ఉంటాయి కానీ, వాటిలో ఎప్పుడు సంతోషంగా వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనకి ఈ సాయిబాబా వాటిల్లో చూడండి సినిమాలో చూసినా, ఆయన పెద్దగయినా కూడా మనకు చూసినప్పుడు ఆయన పెద్ద ఆయనలాగా ముసలివాడిలాగా ఉన్నా కూడా, ఆ చిన్న పిల్లలతోటి ఆటలాడతాడు. నన్ను ఓడిస్తారా అని అడుగుతారు. అనంటే ఆయన ఎప్పటికి అలానే ఉన్నారు. యవ్వనంలో ఉన్నామని భావించటం కాదు. అలానే ఉన్నారు. సో, ఇక్కడ ఇది మన జీవితం అంటే ఈ 4 దశలు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ 4 దశలు ఉంటాయి. అలానే ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ దశ. మనకి ఫస్ట్ దశ ఏంటి బాల్యం. పుడతాము. అంతా మామూలుగా చాలా హ్యాపీగా ఉంటది. బాల్యం అయితే, యవ్వనం అయితే అలా ఉండదు. అంత హ్యాపీగా ఉండదని అంటాం. అలా అని ప్రౌఢం అనంటే అక్కడ బాధ్యతలు, బరువులొచ్చేస్తాయి. ఇంకా వృద్ధాప్యం అంటే నేనేంటి, నన్నెవరు చూస్తారు అనే బాధలొస్తాయి. ఇలా అనుకుంటాం కదా! కాదండి. ప్రతి దశలోనూ సంతోషము ఉంటది, కష్టముంటది, దుఃఖముంటది. కానీ మనం తీసుకునే భావనతోటి అది సంతోషంగా ఉండటమా? ఎలా ఉండాలనేది మనకి మనం నిర్ణయించుకోవాలి. అక్కడ అప్పుడు అన్నీ హ్యాపీగానే ఉంటాయి. బాల్యమైనా హ్యాపీనే, యవ్వనమైనా హ్యాపీనే, ప్రౌఢమైన హ్యాపీనే, వృద్ధాప్యమైన హ్యాపీనే. అది మనలో మనం నిర్ణయించుకునే భావనలను బట్టే ఉంటుందన్నమాట. అందుకనే కనుక మనం ఒక్కొక్క కేటగరీ గురించి ఇక్కడ చెప్పుకుందాం. అంటే అంతా హ్యాపీగుంటది. కానీ ఎలా ఉండొచ్చు? ఇక్కడ బాల్యం తీసుకుందాము. బాల్యం నిజంగా చాలా హ్యాపీ అనుకుంటాము.
ఏంటి అనంటే ఇక్కడ అసలు ఈ 4 దశలు మనకి విశ్వం, ఆ ప్రకృతి ఇచ్చింది. ఆ ప్రకృతి ఇచ్చిన వాటిని మనం ఎలా ఆనందంగా గడపచ్చు అనేది మనం ఇప్పుడు నేర్చుకోవచ్చనమాట. బాల్యమే తీసుకున్నాము. బాల్యంలో ఏంటి ఆహ్, అందరూ చాలా సంతోషంగా ఉంటారు అనేది అనుకుంటామనమాట. ఎందుకంటే అక్కడ కల్మషాలుండవు, అసూయ ద్వేషాలుండవు, అవేవీ ఉండవు. అందుకని వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందుకనే మనకెప్పుడైనా మనం ఆహ్, ఎంత పెద్దయినాకైనా ఆ చిన్నప్పుడు పెరిగిన ఊరు, చిన్నప్పుడు పెరిగిన వాతావరణము, ఆ చిన్నతనాన్ని గుర్తు చేసుకొని, ఆ రోజుల్లో నా చిన్నప్పుడు నేను చాలా హ్యాపీగున్నాను అంటాము. అంటే పదే పదే గుర్తు చేసుకుంటాం. మరలా బాల్య దశొస్తే బావుంటుంది అని అనుకుంటాం. కానీ తిరిగొస్తే ఏడుస్తారనమాట. అనగా ఏడ్చేవాడికి ఎప్పుడూ ఏడుపే. అంటే అది మన చేతుల్లో ఉంది. ఏ రోజుల్లో అయినా ఒక్కటే అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే అన్ని దశలు హ్యాపీ డేసే. కానీ హ్యాపీ డేస్ కాదు అని పెట్టారంటే, అంటే నేను యవ్వనంలో ఉన్నప్పుడు హ్యాపీగా లేను ఇలా అని పెట్టుకున్నారనంటే, మనం ఏడుస్తున్నట్లే లెక్క, దుఃఖంలో ఉన్నట్లే. చాలా మంది వృద్ధాప్యాన్ని అంగీకరించారు మాస్టర్స్. మనం ఎవరినైనా బామ్మగారు మీ వయసు ఒక 60 సంవత్సరాలు ఉంటదా? ఇలా అని అన్నామనుకోండి. లేదు లేదు నేను ఇప్పటికీ యంగే అని అంటారు. నిజంగా నవ్వొస్తుంది. అంటే ప్రతి దశను మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ప్రేమించాలి ప్రతి దశను కూడా. ఇంకా బాల్యం గురించి చెప్పుకోవడానికి అంత ఏముంటుంది. ఆ దశ ఎప్పుడు హ్యాపీగానే ఉంటది కదా! అది మనం చెడగొట్టకుండా ఉంటే, ఇప్పుడు పెద్దవాళ్ళుంటారు. చిన్న పిల్లల్ని "నువ్విది ముట్టుకోవద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండు" అనేసేసి వాళ్ళకొక ఆంక్షలు పెడతాము. మళ్ళా వేరే వాళ్ళ దగ్గర ఇలా మాట్లాడు. అవసరమైతే మనం ఏం చెప్తాం, ఒక్కొక్కసారి అబద్ధం ఆడు అని గూడా చెప్తాము. అంటే ఏంటి, మనం ఏం తప్పు చేస్తున్నాము? వాళ్ళ బాల్యాన్ని మనం చెడగొడుతున్నామనమాట. ఆంక్షలు పెడుతున్నాము. విపరీతమైన భయము, మనకు విపరీతమైన భయం. వాళ్ళు ఏదో చేస్తే ఏమైపోతారో అనేసేసి విపరీతమైన భయము, ప్రేమ అవి ఎక్కువగా చూపిస్తున్నాం. పూర్వకాలంలో ఇలా ఉండేది కాదు. నాకు తెలిసి ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఇప్పటి వాతావరణానికి, ఇప్పుడు ప్రపంచంలో బాల్య దశలో వాళ్ళని కంట్రోల్‌లో పెట్టకపోతే వాళ్ళేమో అయిపోతారు అనే భయాలు ఎక్కువ పెంచుకుంటున్నారు. సో, వాటిని తొలగించేసుకోండి. అంటే వాళ్ళని వదులుతూనే వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళ జీవితాలు ఆనందంగానే ఉంటాయన్నమాట. అది నిజంగా ఈ సబ్జెక్ట్ గురించి, బాల్యం దాని గురించి తెలుసుకోవాలంటే సార్‌ది ఒక వీడియో ఉందట. 'ఎగరలేని సీతాకోకచిలుకలు.' ఆ వీడియో చూడండి. అప్పుడు ఆ బాల్యం గురించి చక్కగా తెలుస్తదన్నమాట. ఇంకా చాలా వివరంగా ఉంటదట. బాల్యంలో మనం ఏదైతే అనుకుంటామో అది గడిచిపోయిన రోజులు. మన బాల్యం అలా ఉంది. అప్పట్లో మననందరూ ఆంక్షల్లో పెంచారు. ఎలాగా గడిచిపోయింది. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాము? అబ్బా! ఆ రోజులు వేరు అంటాం. అందుకే ఆ బాల్యంని మన పిల్లలకి అందించాలి. ఇప్పుడు మనం ఆంక్షల్లో పెరిగాం. ఓకే. మన పెద్దవాళ్ళు అలా పెంచారు. మన పిల్లలకి మనం ఆనందాన్ని రుచి చూపించొచ్చు కదా! ఆ ఆనందాన్ని పంచొచ్చు కదా! అలా ఉండేటట్లు పెంచొచ్చు కదా! అది మన చేతుల్లోనే ఉంది. యవ్వనంలో ఉన్న మనం, బాల్యంలో ఉన్న పిల్లల పట్ల, ప్రౌఢంలో ఉన్న మనం, ఆ బాల్యంలో ఉన్న పిల్లల పట్ల, అలానే వృద్ధాప్యంలో ఉన్న మనం, ఆ బాల్యంలో ఉన్న పిల్లల పట్ల, నీవు నీ బాల్యంలో పొందలేకపోయిన దాన్ని వారికి అందించాలి. అది నిజమే కదా! మనము మనం చదువుకోలేకపోయాము. నేను డాక్టర్ చదవలేకపోయాను. ఆ డాక్టర్ నా పిల్లలు చదవాలి అనుకుంటున్నాము. కానీ మనం పొందలేని సంతోషాల్ని వాళ్ళకందించాలి అనేది మనం ఎక్కువగా ఆలోచించటం లేదు. నీకున్న కోరిక, తీరని కోరికని నీ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నావు. అలానే నువ్వు ఆ చిన్నతనంలో ఆంక్షల్లో పెంచారు నా పెద్దవాళ్ళు అన్నది. కానీ ఇప్పుడు మనం మన పిల్లలకి ఆ స్వాతంత్రాన్ని ఇవ్వటం లేదు. అదే ఆంక్షల్లో పెంచుతున్నాము. అందుకనే ఆహ్, వాళ్ళకి అందించాలన్నమాట. అనగా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అనగా బాల్యంలో ఉన్న వారికి ఆనందాన్ని అందించాలి మాస్టర్స్. మనం చేసే తప్పు ఏంటంటే,
వర్షంలో ఆడుకుంటున్నారనుకో పిల్లలు, అల్లరి చేస్తున్నా వారిని కొట్టి, లాక్కొచ్చి కూర్చోండి, లోపల ఊరినే తడవకండి, జ్వరాలొస్తాయి. ఇన్ని ఆంక్షలు పెడుతున్నాము మనము. నీకేంటి నువ్వు బానే ఉంటావు, నేనే గదా అవస్థంతా పడాల్సింది అని. నిజంగా వాళ్ళు కూడా చాలా అవస్థ పడతారు. నిజంగా వాళ్ళకొక చిన్న గొడుగిచ్చి ఎంజాయ్ చేయండి నాన్న, మేమప్పుడు చేయలేకపోయాము. ఇప్పుడు నేను కేర్ తీసుకుంటాను నీకు అనేసేసి వాళ్ళకి ఇవ్వచ్చు మనం ఆనందాన్ని. అలానే జాగ్రత్తగా ఉంచండి. కానీ భయాలు రుద్దొద్దు. బాల్యంలో ఉన్న పిల్లల మీద మన భయాల్ని రుద్దొద్దనమాట. వారు ఏం చెప్తున్నారో వినాలి. ఏ పిల్లవాడు చెప్పింది తల్లిదండ్రులు అస్సలు వినరు. ఇంకా ఏమంటామంటే, మా కాలంలో ఇలా మేము లేము. అన్ని విపరీత బుద్ధులు ఇలా అని చెప్తాము. బాల్యం ఎలా ఉండాలన్నది లేదు. ఎందుకంటే అవి హ్యాపీ డేస్. వాళ్ళకి ఏమి కోపం రాదు, ఏ ద్వేషాలు ఉండవు. కాబట్టి అవి హ్యాపీ డేస్. వాళ్ళని అలానే ఉండనిద్దాము. కాకపోతే వాళ్ళని గమనిస్తూ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనది. మనం పొందలేని వాటిని ఎలాగా వాళ్ళ ద్వారా తీర్చుకోవాలి మన కోరికలు అనుకుంటామో, మనం పొందలేని ఆనందాన్ని కూడా వాళ్ళకిద్దాం మాస్టర్స్. అలానే ఆహ్, యవ్వనంలో ఉన్నవారు కొంచెం హ్యాపీ డేస్‌ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు యవ్వనంలో ఉన్నవారు. ఏంటంటే ప్రౌఢులు పూర్తిగా పాడు చేసుకుంటున్నారు. ఇహ వృద్ధులైతే సర్వనాశనం చేసేసుకుంటున్నారు. అంటే అలా అని ఎలా చెప్పగలుగుతారు? అంటే వాళ్ళు హ్యాపీ డేస్‌లో లేరు. అంటే మీరు గతాన్ని తలుచుకుంటున్నారు. ఏంటి ఎప్పుడు మనం యవ్వనంలోకి రాగొచ్చినా గూడా, ఆ చిన్నప్పుడు రోజులే హాయిగున్నాయి. ఈరోజు మా అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు. లేకపోతే పెద్దయిపోతే బావుండు, ఈ బాధలన్నీ ఉండవు. ఇలా అని అనుకుంటుంటారనమాట. బాల్యం అంటే 12 సంవత్సరాలలో. ఆ యవ్వనం అంటే 25-30 సంవత్సరాల్లోపు ఇది చెప్పుకున్నాం కదా! ప్రౌఢం అంటే 45-50 సంవత్సరాలు. 45, 50 సంవత్సరాల వరకు 30 దాటినప్పటి నుంచి 45, 50 సంవత్సరాల మధ్య వరకు అది ప్రౌఢము. తర్వాత 50-75 సంవత్సరాలు ఇంకా బ్రతికినన్నాళ్ళనుకోండి, అది వృద్ధాప్యము. ఏ ప్రౌఢుడైనా, వృద్ధుడైనా తన దశను చూసి సెలబ్రేట్ చేసుకుంటుంటే కనక, వాళ్ళు హ్యాపీ డేస్‌లో ఉన్నట్లే. మనం బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాము అంటే, మీరు పర్ఫెక్ట్‌గా లేనట్లే. ఆ రోజులు వేరబ్బా! ఆ రోజులెంత హాయిగున్నాయో, ఏం తెలియకుండా హ్యాపీగా బతికేసాం. ఇప్పుడు అన్ని బాధలే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం హ్యాపీ డేస్‌లో లేనట్లే. మనం వేరే స్టేజ్ గురించి అంటే బాల్యంలో ఉన్నప్పుడేమో మనం ఏమనుకుంటాం, అబ్బా! ఈ చదువులేంటి, ఈ గోలేంటి, మా అమ్మ చదవమంటుంది, ఆడుకోనివ్వదు, తొందరగా పెద్దయిపోతే నాకు ఈ బాధుండదు అనుకుంటారు. అనంటే అది ఏంటి తెలియని అమాయకత్వంతో అనుకునేది. అప్పుడు వాళ్ళెప్పుడు హ్యాపీగానే ఉంటారు. కానీ యవ్వనంలోకొచ్చినాక, ప్రౌఢంలోకొచ్చినాక, వృద్ధాప్యంలోకొచ్చినాక అప్పటి రోజులు వేరు. హాయిగా చిన్నప్పుడులాగా ఉంటే ఎప్పటికి ఎంత బావుంటుందో అనుకుంటాము. అంటే ఎప్పుడు ఒక వృద్ధాప్యంలో ఉన్న అతను ప్రౌఢత్వం వైపు చూస్తాడు. ఆ ప్రౌఢత్వంలో ఉన్నవాడు యవ్వనం వైపు చూస్తాడు. యవ్వనంలో ఉన్నవాళ్ళు బాల్యం వైపు చూస్తారు. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు పక్కవాడితోటి పోల్చుకుంటూనే ఉంటామనమాట. పక్క వాటితోటి, పక్క వాళ్ళతోటి పోల్చుకుంటాం. అంటే మనం హ్యాపీగా లేనప్పుడే అలా చేసుకుంటాం. మనకి మనం హ్యాపీగున్నప్పుడు ఎవ్వరితోటి పోల్చుకోము. అలానే తర్వాత ఒక ప్రౌఢత్వంలో ఉన్నవాళ్ళు జుట్టు నెరిసిందనంగానే, అయ్యో! జుట్టు నెరిసింది అనేసేసి అనుకుంటాం. బాధ్యతలెక్కువైనయి అట్లా అని అనుకుంటాం. అందుకంటే ఫ్రెండ్స్ అది అదే. అంటే ఏ దశ అదే. ఇది అది కాదు. అంటే ప్రౌఢత్వం యవ్వనం కాదు, యవ్వనం ప్రౌఢత్వం కాదనమాట. అందుకనే ప్రతి దానిలో ఆనందం ఉన్నది అని తెలుసుకోవటానికే మనం ఇంత చెప్పుకుంటున్నామనమాట. అందుకనే బాల్యం చాలా హ్యాపీ డేస్. వాటిని చెడగొట్టకండి. మనం చేయాల్సిన వారిలో మీ ఆనందాన్ని వెతుక్కోండి. నిజంగా ఇది కరోనా టైంలో ఫ్యామిలీస్‌కి తోటి గడిపినప్పుడు అందరూ ఆ దశలోకి వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసినోళ్ళే. వారిని హింసించకండి, ప్రేమించండి. మీరు పొందలేని వాటిని వారికి అందించండి. బాధ్యతలు తెలియచేస్తూ పెంచండి. అవి కూడా ఒక ఆటలాగా అంటే అదొక శిక్షలాగా ఉండకూడదు. శిక్షణ. మనకు కూడా ఏంటి మనకి గురువులిచ్చేది శిక్ష కాదు మనం చేసే వాటికి. శిక్షణలాగా ఇస్తారు. అంటే అదొక ట్రైనింగ్ లాగా.
అవి ఉండాలే కానీ వాళ్ళకి ఒక రూల్ పెట్టి నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే చెయ్యాలి అనేది ఎప్పుడు నేర్పించకండి. అలా నేర్పించినప్పుడు వాళ్ళల్లో మనం అంటే భయం ఉంటది తప్ప ప్రేమ ఉండదు. సో, ఆ బాల్యాన్ని అలా హ్యాపీగా ఆనందించనిద్దాము. నెక్స్ట్ యవ్వనం గురించి చెప్పుకుందాము. ఇక్కడ నుంచి హ్యాపీ డేస్ కొంచెం మాయమవుతుంటాయన్నమాట. అందరికీ అన్ని దశల్లో హ్యాపీ డేస్, బ్యాడ్ డేస్ అనేవి ఉంటాయి కదా! బాల్యంలో కూడా బ్యాడ్ డేస్ ఇందాక చెప్పుకున్నాం గదా! పిల్లలు స్కూల్‌కి వెళ్తే అక్కడిచ్చే హోంవర్క్‌లు, మళ్ళీ ట్యూషన్ పెడితే అక్కడిచ్చే హోంవర్క్‌లు, ఇవన్నీ చేయకపోతే ఇంట్లో మనం తిడతాము. ఇవన్నీ అబ్బా! నేనెప్పుడు పెద్దవుతానా అని. అంటే అప్పుడు కూడా బ్యాడ్ డేస్ ఉన్నాయి. కానీ బాల్యం హ్యాపీ డేస్, బ్యాడ్ డేస్ ఉన్నా కూడా వాటిని ఫీల్ అవ్వరు వాళ్ళు. పిల్లలు కొంచెం సేపటికి మర్చిపోయి హ్యాపీగానే ఉంటారు. అందుకనే ఈ ఫీల్ అవ్వటం అనేది మన చేతుల్లోనే ఉంది. కనుక పిల్లలకి ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరికుండే కష్టాలు వాళ్ళకి. అదే చెప్తారు గదా! యవ్వనంలోకి రాగానే ఫస్ట్ మనమందరం ఆలోచించేదేంటి? అందం. అందంగా అందం పైన పెడతాం ఎక్కువ దృష్టి. ఆహ్, ఎందుకంటే అది సహజం. యవ్వనంలోకి రాగానే అద్దం ముందు కూర్చోవటం, అందంగా ఉన్నామా అని చూసుకోవటం అలా. అందంలో పెట్టినప్పుడు మనం హ్యాపీ డేస్ కొంచెం నాశనం అవుతాయి. ఎందుకంటే పక్క వాళ్ళతోటి పోల్చుకుంటాము. నేను అందంగా లేను. ఇక్కడ నిజంగా తెలుసుకోవాల్సింది మన పై అందాలు కాదు. నీ లోపల అందాలని తెలుసుకోవాలనేది మన పిల్లలకి నేర్పిస్తూ, యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఆ తల్లిదండ్రులు నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళొచ్చనమాట. ఈరోజు యువత ఏం చేస్తున్నారంటే కాస్మెటిక్స్ మీద చాలా ఖర్చు పెట్టడం గాని, దాని మీద దృష్టి పెట్టడం గాని చేస్తున్నారు. దేనికంటే సమాజం దాన్ని గుర్తిస్తుంది. వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారు అని సమాజం గుర్తిస్తుంది కాబట్టి అది కొన్ని తప్పటం లేదు. ఇక్కడ అదే హ్యాపీగా అనుకుంటారనమాట. ఇక్కడ ఒక చిన్న కథ. ఒకసారి మన బుద్ధుడు దగ్గరికి ఒక ఆమె వచ్చిందట. వచ్చి చాలా అందంగా ఉందంట ఆమె. చాలా అందంగా ఉండి ఆమెకి కొంచెం అహంకారం వచ్చేస్తది గదా! అప్పుడు బుద్ధుడేం చేస్తాడు, తన తన శక్తితోటి ఒక అందమైన స్త్రీని సృష్టిస్తాడు. సృష్టించి ఆమెను చూసేసరికి వచ్చిన ఆమె సిగ్గుపడుతుంది. అయితే ఆయనేం చేస్తాడు, ఆమెను ఎలా చూపిస్తాడంటే ఉదయం చాలా అందంగా ఉంటది. మధ్యాహ్నానికి ఆహ్, అంటే ఉదయం చాలా అందంగా ఉంటుంది. మధ్యాహ్నానికి ప్రౌఢం అంటే ప్రౌఢత్వంలోకొస్తుందనమాట. కొంచెం ఎంట్రుకలు నెరిసి కొంచెం ఇదయ్యి అట్లా ఉంటారు. ఆ తర్వాత సాయంత్రంకి వృద్ధురాలవుతుంది. రాత్రికేమవుతుంది ఇంకా ముసలి డొక్కు. ఇంకా దవడలన్నీ లోపలికెళ్ళిపోయి ఇంక స్కెలిటన్ లాగా అట్లా అవుతుందనమాట. అయితే ఇదంతా ఆ వచ్చినామె ముందు పెడతారు. అప్పుడు ఆమె రియలైజేషన్‌లోకొస్తది. ఓహో! దీనిలో ఇంత ఉందా? ఈ అందం కోసం నేను ఇంత పాకులాడుతున్నానా? ఇంత తపన పడుతున్నానా? అని రియలైజ్ అవుతుంది. ఇది అంతా బుద్ధుడు చేసిన మాయ అన్నమాట. అంటే ఇప్పుడు ఉంటుంది, రేపు ఉండదు. కనుక మనం ఆ ఉచ్చులో ఇరుక్కోకుండా ఉండాలంటే దీనిని ఆ క్షణంలో ఈ క్షణంలో ఇప్పుడు అందంగా ఉన్నాము. ఈ క్షణంలో అనుభవించండి. లేని దాని గురించి పాకులాడకండి. ఇప్పుడు అందుకనే ఏది శాశ్వతం కాదు. మారుతూనే ఉంటుంది అని బుద్ధ భగవానుడు చక్కగా అంత ఎగ్జాంపుల్ చూపిస్తూ ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. దానిలో ఇంకొక ఆనందం ఉంటది. ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది. అనేది మనం భ్రమ అన్నమాట. ఈరోజు ఉండే ఆనందం ఈరోజు ఉంటది. రేపు ఇంకా ఆనందంగా ఉండొచ్చు. లేదా తక్కువ ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. మనం తీసుకునే భావనలను బట్టే ప్రతిరోజు ఆనందమైనదే. ఏ దుర్ముహూర్తాలు లేవు. ఏమి ఉండవు. ఏ శాస్త్రాలనేవి మన అంటే ఈ శాస్త్రాలు ఇట్లాంటివన్నీ మనని పట్టే ఉంటుంది. యవ్వనంలో ఉన్న వారికి ఇంకో ఎగ్జాంపుల్ గూడా చెప్పుకుందామనమాట. ఒక ఊరిలో ఒక సన్యాసి ఉన్నాడట. అతను ఒక పెద్ద బండరాయి అంటే అది 100 కేజీలు ఉంటదట. గుండ్రటి రాయి. దాన్ని తీసుకొని ప్రతిరోజు కొండపైకి నెట్టుకెళ్తూ ఉంటాడట. సాయంత్రం అవుతది అతను. ఎందుకంటే అంత కొండరాయి అలా కొండపైకి తీసుకెళ్ళాలంటే చాలా టైం పడతది. కొంచెం ముందుకెళ్తది, వెనక్కొస్తుంటది గదా! సో, అలా సాయంత్రానికి అతను ఆ కొండపైకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళినాక ఏమవుతది సాయంత్రం ఇంక అక్కడి నుంచి వదిలేస్తాడు. వదిలేస్తే కిందకొచ్చేస్తది.
ఇక ఆ గ్రామ ప్రజలందరూ చూస్తుంటాడు. ఇతనేంటి ఇంత కష్టపడి ఆ కొండరాయిని పైకి తీసుకెళ్ళాడు బండరాయిని. మళ్ళా ఎందుకు కిందకు వదులుతున్నాడని ఒక వారం అయినాక అడుగుతాడనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు? రోజు కష్టపడి పైకి తీసుకెళ్తున్నావు. ఆహ్, ఎందుకు కిందకి తీసుకొస్తున్నావు? ఇతనికి ఏమైనా పిచ్చా ఏంటి? అట్లా అనుకుంటారనమాట. ఆ ఊళ్ళో జనమంతా అడుగుతారు. అప్పుడాయన ఏం చెప్తారు అంటే, "మీరు చేసేవి కూడా ఇలానే ఉన్నాయి. మీ జీవితంలో మీరు పెట్టే పరుగు, మీరు చేసే పనులు, మీ సంపాదనలు, ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. చూడండి, మీరు జీవితమంతా ఎంతో కష్టపడి, జీవితమంతా వెచ్చించి, మనం ఏం చేశామంటే, ఈరోజు మన బండని ఇట్లా కిందకి దొర్లించాము. చాలా కష్టపడి ఆస్తులు పోగు చేయటం. ఏం చేస్తాం అదంతా కింద వదిలేసి వెళ్తాం. మన వృద్ధాప్యం, మరణం అది ఉంటది కదా! కింద వదిలేసి వెళ్తాము. నిజంగా అంటే వాటినన్నిటిని వదిలేసెళ్తాం. దేవుడు గనక మనకు అవకాశం ఇస్తే తీసుకువెళ్ళే అవకాశం మనం ఏం చేస్తాం తెలుసా? ముందుగా ఆహ్, ముందు బీరువా డబ్బులు అవి తీసుకెళ్తాడు. తర్వాత ఇల్లు, వాకిళ్ళు, తర్వాత చివరికి చినిగిపోయిన పాత గుడ్డలు, మాసిపోయిన గుడ్డలు, చీపురు కట్టలు అన్నీ తీసుకువెళ్తాడన్నమాట. అంటే ఏది వదలడు. అందుకనే ఇక్కడ ప్రకృతి వాటిని కట్ చేసేసింది. అందుకనే ఫ్రెండ్స్ ఈ సన్యాసి కథలో మనం కూ అలాగా మనం కూడా మన జీవితాన్ని అలా ఎక్కించి అర్థం లేని వాటికి వాడేసి దొర్లించుతున్నాం. అది యువత గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ యువత ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు సంపాదించినయి కానీ ఏదైనా అందానికి కాస్మెటిక్స్ కానీ ఏదో అనవసరం ఖర్చులు. ఇప్పుడు ఒక ఫోన్ చూస్తారు, అది కావాలనుకుంటారు. ఒక బైక్ చూస్తారు, అది కావాలనుకుంటారు. అలా ప్రతి దానికి అలా వాడేస్తారు. అందుకనే ఇది యువత గుర్తుపెట్టుకోవాలి. చాలా ముఖ్య విషయం అన్నమాట. యూత్ హ్యాపీ డేస్‌లోనే ఉన్నారు. తాగటం, తిరగటం, ఎంజాయ్ చేయటం అది కూడా హ్యాపీనే వారికి. కాదనే హక్కు అస్సలు మనకి లేదు. కాకపోతే కొన్ని మోరల్స్, కొన్ని సృష్టి నియమాలుంటాయి కదా! అవి మనం పిల్లలకి చెప్పాలి. పిల్లలు మామూలుగా ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, నేను లడఖ్ లేకపోతే హిమాలయాస్‌కో ఏదో ట్రెక్కింగులు ఇలా వెళ్ళాలి, బైకుల మీద వెళ్ళాలి అనేసేసి చాలామంది అడ్వెంచర్స్ చేయాలనుకుంటుంటారు కదా! అయితే తల్లిదండ్రులు ఏం చెప్తారు? నాయనా జాగ్రత్త, నువ్వు ఆ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళు, ఈ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళు, ఇలా ఉండు, అలా ఉండు అనేసేసి చెప్తారు. కానీ సారు వాళ్ళ అబ్బాయికి ఏం చెప్పారో తెలుసా? ఏంటంటే బాధ్యతగా ఉండు అని చెప్పారట. అంటే నువ్వు డ్రైవ్ చెయ్యి ఎలా అయినా. కానీ అక్కడ బాధ్యత ఎవరికైనా ఏ హానైనా జరుగుతదేమో. అది చూసుకొని డ్రైవ్ చెయ్యి. నీకు జరగచ్చు, ఎదుటి వారికి జరగచ్చు. ఆ బాధ్యత ఉండాలి. సమాజం పట్ల, ప్రకృతి పట్ల, విశ్వం పట్ల బాధ్యతతోటుండాలి అనేసేసి చెప్పాలన్నమాట. ఇక్కడ మామూలుగా చాలా వరకు చెప్పుకుంటాం గదా! ఇప్పుడు ఏ కుక్కో అడ్డమొస్తది, ఏ పిల్లో అడ్డమొస్తది. మనం ఏం చేస్తామంటే కొంచెం దానికి తగలదులేదని పక్క నుంచి ఏదో పోనీయబోతాం. తగిలితే ఏముందిలే అదే పరిగెత్తుద్ది అనుకుంటాము. కానీ ఒక్కసారి అది మనకింకా అడ్డమొచ్చేసి మనమే పడిపోతాము. అంటే అక్కడ చూడండి మనం బాధ్యత లేకుండా ఉంటే మనమే పడిపోయి మనకే దెబ్బలు తగిలినాయి. అంటే బాధ్యత అనేది ఎంత ముఖ్యమైన విషయమో అప్పుడు మనం చెప్పాల్సింది ఇదే పిల్లలకి. నువ్వు బాధ్యతతో ఉండు. ఎవరో పక్క వాళ్ళు ఎలానో పోయారని నువ్వు పోకు. నువ్వు నీ బాధ్యతతో ఉండు. ఇంకా నీ ఫ్రెండ్స్ అందరికి నేర్పించు అని చెప్పాలి. ఇది అదే విశ్వ నియమం. ఎప్పుడైతే మనం ఆ బాధ్యత రాహిత్యంగా ఉంటామో, దాన్ని ఆ కర్మని కానీ, వాటిని మనం అనుభవించాల్సిందే. అది సృష్టి నియమం. ఒకవేళ ఇంత జాగ్రత్తగా ఉన్నా గూడా ఒక యాక్సిడెంట్స్ అవుతాయి కదా! అని అందరూ అడుగుతారు. నిజమే. కానీ అది మన కర్మ. దాన్ని ఎవ్వరం తప్పించుకోలేము. కాకపోతే ప్రాణం పోయేది కాళ్ళు చేతులు విరిగి ఉంటాము. మనం ఈ బాధ్యతతో ఉంటే. అది తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు. అలానే ఇప్పుడు యువత ఎలా ఉన్నారంటే పూర్వకాలంలో ఒక సినిమా హీరో మందు బాటిల్ పట్టుకుంటే ఇదేంటి ఇతను హీరో అయ్యుండి ఇలా పట్టుకున్నాడు అనేసి విలన్ లాగా చూసేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఒక హీరో మందు బాటిల్ పట్టుకుంటే అబ్బా! ఇలా ఉండాలి అసలు. పట్టుకోకపోతే అతను హీరోనే కాదు అని అలా ఉంది. కానీ కాలంతో పాటు మనం కూడా ఆ మార్పుని తీసుకోవాలి. తప్పదు. అలానే మనం ప్రయాణించక తప్పదు. కానీ మనము ఆ పిల్లలకి కింద
ఒక మందు తాగరాదని కింద చిన్న లైన్స్ లో ఇస్తారు. దాన్ని మనం హైలైట్ చేస్తూ మన పిల్లలకి నేర్పించినట్లయితే వాళ్ళ యవ్వనంలో కూడా హ్యాపీ డేస్ తోటే ఉండగలుగుతారు. అందుకనే వాళ్ళకి ముఖ్యంగా అందం వాటి మీద ఫోకస్ చేయొద్దని చెప్పాలి. అది శాశ్వతం కాదు. తర్వాత మనం కష్టపడి పెంచిన దాన్ని చెడు అంటే వేస్ట్ చేయొద్దు. అలాంటి బాధ్యతలు చెప్పాలి. ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన విశ్వ నియమాలు అనేది వాళ్ళకి తెలియచేయాలి. ఇంకా ప్రౌఢం గురించి చెప్పుకుందాము. 30+ ఏజ్ అది. సంసారంలోకొస్తారు. హ్యాపీ డేస్ అప్పుడేమవుతారంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు అమ్మ పెళ్ళైపోయిందిరా నీకు జీవితంలో హ్యాపీ డేస్ పోయాయిరా అని చెప్తారు. కానీ నిజంగా పోవు మాస్టర్స్. అక్కడ కూడా హ్యాపీ డేస్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇంకా వృద్ధాప్యంలోకొచ్చాక ఇంకసలు తీవ్రం అవుతుందన్నమాట. ఆ హ్యాపీ డేస్ పోయాయనే బాధ. కానీ బాల్యంలో ఉన్న పిల్లలనుకుంటారు, ఈ చదువులు చదవలేకపోతున్నాం నేనెప్పుడు పెద్దగా అవుతానా అని అనుకుంటారు కదా! అంటే ఎప్పుడు మనం మన పక్కవాడి హ్యాపీనెస్‌ని దాన్ని చూసే కుళ్ళుకొని మన హ్యాపీ డేస్‌ని మనం పాడు చేసుకుంటున్నాం. ఈ ప్రౌఢంలోకొచ్చాక హ్యాపీ డేస్ ఎలా పాడు చేసుకుంటున్నామో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఆశ ఎక్కువుంటుంది. ఎలా అంటే ఆహ్, ఉన్న దాంతోటి సర్దుకుపోవడం కాదు. ఇంకా కావాలనే ఆశ ఉంటది. ఇక్కడ అంటే చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. ఒక మంచి జాబ్ ఉంటది. ఆ జాబు ఉంటే దాంతోటి చక్కగా సాయంత్రం వచ్చి ఆ జాబ్‌లో ఉన్న డబ్బుల్ని ఎలాగ జాగ్రత్తగా డిపాజిట్ చేసుకోవాలి. ఎలా ఎల్ఐసీలు కట్టుకోవడం అలా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ఆడవాళ్ళు కూడా ఇవి అందరికీ చెప్తున్నాను. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ఆహ్, జా మామూలుగా ఏమీ లేదు. నేనేం చేయటం లేదు గదా! నేనేదో సంపాదించాలి అనేసేసి మెల్లగా చిట్టీలని మొదలుపెడతారు. ఇది మా ఇళ్ళ దగ్గరే జరిగింది. నేను రియల్‌గా చూసిందే నేను చెప్తున్నాను. చిట్టీలు మొదలుపెట్టినాక దాన్నేం చేస్తారంటే, అవతల వాళ్ళు పాడుకుంటారు, డబ్బులొస్తాయి. వచ్చినాక ఈ రూ. 1,00,000 నాకిచ్చేసేయి నీకు రూ. 2 వడ్డీ ఇస్తానని మొదలుపెడతారు. మొదలుపెట్టినాక వాళ్ళకి ఆశ కలుగుతుంది కదా! అవతల వాళ్ళకి. వీళ్ళు దాన్ని ఇంకొకళ్ళకిస్తారు. అలా అయిపోయినాక చాలా డబ్బులు అంటే ఈ వీళ్ళు పోతాయి. డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. అత్యాశతోటి కదా! ఆ డబ్బుల్ని వీళ్ళకి తిరిగివ్వలేరు. ఇక్కడ ఒక కర్మని తెచ్చుకుంటారు. ఇక్కడ వీళ్ళు అత్యాశలో ఉండి వీళ్ళు హ్యాపీ డేస్‌ని పోగొట్టుకుంటారు. అలా ఆమె 4,00,00,000 పెట్టేసేసింది. ఇంటికొచ్చి వాళ్ళందరూ గొడవ పడుతుంటే, అబ్బా! ఏంటి ఇది? వాళ్ళాయన మంచి జాబ్ చేస్తారు. పిల్లలు మంచిగా ఉన్నారు. అందరూ మంచి డబ్బులున్నాయి వాళ్ళకి. అయినా ఈమెకి నాకంటూ నేనేదో చేయాలి అని. దాంతోటి ఆగిందా అత్యాశకెళ్ళింది. ఆశ నుంచి అత్యాశకెళ్ళింది. సో, అట్లానే జాబ్ చేస్తున్న వాళ్ళు గూడా వడ్డీలకి తిప్పటము. ఆ వడ్డీలు ఎక్కడి నుంచో తెచ్చి రూపాయి వడ్డీకి తెచ్చి రూ. 2 వడ్డీకి తిప్పటము. ఇట్లా అత్యాశలోకి వెళ్తారు. అంటే ఎంత నష్టంలోకెళ్తున్నారు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలేనన్నమాట. మనకి బాల్యంలో ఆశ మొదలవుతుంది. యవ్వనంలో ఆశ దురాశగా మారుతుంది. లేదా అత్యాశగా మారుతుంది. ప్రౌఢంలో ఇంకా దురాశ అదిగా మారిపోతుంది. ఇదే వృద్ధాప్యంలో దుఃఖంగా మారుతుందండి. అందుకే దురాశ దుఃఖానికి చెట్టు అని చెప్పారు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఈ రోజుల్లో అంటే మనం ధ్యానంలోకి రాకముందు గాని, వచ్చినాక కానీ చాలా మందిని చూస్తున్నాం. ఎంతో హ్యాపీ లైఫ్‌లో ఉన్నవారు ఇలా అత్యాశకు పోయి వాటిని దుఃఖంగా చేసుకుంటున్నారు. సంతోషంగా ఉండే రోజుల్ని బాధ ఉండే రోజులుగా మార్చుకుంటున్నారనమాట. అందుకనే దాని వైపు చూడకూడదు అనేది ఈ ఈ దీంట్లో తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రౌఢంలో ఉన్నవారి జీవితం సంతోషంగా ఉం ఉంచుకోవచ్చు. ఉండేటటువంటి జీవితమే. అత్యాశలు పోకండి. దయచేసి ఈ పాయింట్ బాగా అందరూ నోట్ చేసుకోండి. ఇక ఇలా ఆహ్, మనం కూడా కౌన్సెలింగ్‌లు ఇస్తున్నాం గదా! మన దగ్గరికి కూడా చూస్తున్నాం. ఎంతో మంది ఇలా డబ్బులు ఇబ్బందుల్లో పడి ఉన్నవారు. ఇది కర్మ అనుకుంటే కర్మ. కానీ చేతులారా చేసుకుంటున్నాం. అంటే మనకు జ్ఞానం తెలిసి కూడా చేసుకుంటున్నామంటే అది మన అత్యాశ. అత్యాశ వల్లనే ఇది మాస్టర్స్ ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు.
విశ్వంలో ఇలా జరుగుతున్నది ప్రపంచంలో, వీటిల్లో పడవద్దు అని చెప్తున్నాను. ఎవరినన్నా నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు నేను మాట్లాడుతున్నది. సో, ఇట్లా మనం ఇక్కడ నిజంగా చూసుకోండి. వా అంటే కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు మనం అందరం చెప్పాల్సిందేంటంటే, ఇక్కడ ఈ విషయాలు తెలుసుకొని బుద్ధి తెచ్చుకోండి. ఆ హ్యాపీ డేస్ ఏవి? అంటే నిజంగా పిల్లలతో ఆనందంగా గడిపి ఎన్నాళ్ళయింది? నా భార్యతోటి గడిపి ఎన్నాళ్ళయింది? ఇవన్నీ ఎక్కడికి పోయాయి? అన్నింటిలో ఇరుక్కుపోయాము. వాళ్ళు నిజంగా ఆ రోజు తీసుకుంటుంటే ప్రతిరోజు ఈరోజు వీళ్ళొస్తారేమో నా ఇంటికి, ఈ అప్పు వాళ్ళకి తీర్చాలేమో అనే భయంతోటి, బాధతోటి బతుకుతున్నారు. సో, వాటి నుంచి బయటికి రండి. అటువైపు వెళ్ళకండి. అందుకనే ఆహ్, ఇవే మీ జీవిత పాఠాల్ని పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పండి. ఎందుకంటే మీ తండ్రి మీకు చెప్తే వినలేదు. మనం చిన్నప్పుడు ఒక కథ పెద్దలు మనకు చెప్పారు. అదేట చక్రవాకం పక్షులు ఒక చెట్టు మీద గూడు పెట్టుకొని ఉంటాయట. ఉంటే దానికి కింద నుంచి తీగలు అల్లుకుంటాయి కదా! అయితే ఒక తీగ అల్లుకుంటూ ఉంటుంది. అల్లుకుంటూ ఉంటే వాళ్ళలో వృద్ధ పక్షి ఉంటది కదా! ఆ పక్షి చెప్తుందంట. ఏమని? ఈ తీగిట్లా అల్లుకుంటూ గట్టి పడిపోతే వేటగాడు ఏ రోజైనా తీగని పట్టుకొని పైకొచ్చేసేసి అందరిని తీసుకెళ్ళిపోతాడు. అతను తినేస్తాడు అని చెప్తది. చెప్తే కొంతమంది విని నిజమే ఇంకో చెట్టు మీదకి వెళ్దామని వెళ్ళిపోతాయి. కొన్ని పక్షులు ఉంటారు కదా! వినని వాళ్ళు. అట్లా ఆ పక్షులు ఉండిపోతాయి. ఉండిపోయినాక నిజంగానే ఈ తీగ గట్టిగా అల్లుకొని బలంగా తయారవుతుంది. దాన్ని పట్టుకొని వేటగాడొచ్చి వల వేసి అన్నిటిని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. అంటే చూడండి విన్న పక్షులు వాటికి ఎంత హ్యాపీగా ఉన్నాయి. వినని పక్షులకి ఎంత సాడ్ డేస్ అయిపోయినాయి అవి. అంటే చూడండి వీటిని మనం అంటే ఆ చిన్నప్పుడు కథల్ని గుర్తు తెచ్చుకొని, వాటిని నిజంగా ఆచరిస్తే హ్యాపీ డేస్ ఉంటాయి ప్రతి దాంట్లో. అంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్న పొలాల్లో ఏవో ఆస్తులు అమ్ముతామనంటే, మన పెద్దవాళ్ళేమంటారు? "వద్దు నాన్న ఎందుకలా చేస్తావు? అది వద్దు" అనంటారు. అనంటే కానీ మనకు పెద్దల మాట లేదు, లేదు ఇక్కడ సిటీకి తెచ్చిపెడితే ఏదో వచ్చేస్తది ఇలా అనేసేసి ఆలోచిస్తారు. కానీ అందరికి ఇలా జరుగుతుందని కాదు. అప్పుడు మనం పెద్దవాళ్ళ మాట వినకుండా గోతిలో పడిపోవడం జరుగుతది. కానీ అందుకనే చెప్పారు పెద్దల మాట చద్దన్నం మూట అనేసేసి. కానీ వారి మాట మనం వినము. వారికి జీవిత అనుభవం ఉంటది పెద్దవాళ్ళకి. ఆ పెద్దల మాట వినటం నేర్చుకొని, ఓకే. మీరు చేయొద్దు అనుకుంటే, వాటినసలు పరిశీలించండి. ఎందుకు చెప్పారు? దేనికోసం చెప్పారు ఇది? వాళ్ళ జీవిత అనుభవాల నుంచి చెప్పిన మాటనా ఇది? అనేది ఒకసారి పరిశీలించండి. అందుకనే వాళ్ళని కూర్చోపెట్టి, వారి భయాన్ని తీర్చి, ఇలా జరగదు. నేనింత కరెక్ట్‌గా దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళతో డిస్కస్ చేసి, ఆ క్లారిటీ వాళ్ళకివ్వండి. లేదంటే మీకు కూడా హ్యాపీ డేస్ కాస్త సాడ్ డేసే అయిపోతాయి. ఎంతో ఆనందంగా జీవించాల్సింది సాడ్ డేస్‌లోకి వెళ్ళటానికి ఇదే కారణం అన్నమాట. ప్రౌఢులకు ముఖ్యంగా చెప్పేది మన బాల్యం అయిపోయింది. ఇంకేముంది అనుకోకండి. మీ డేస్ మీకున్నవి. ప్రకృతి మీకు వరం ఇచ్చింది. వాటిని నాశనం చేసుకోకండి. ఆల్రెడీ నాశనం చేసుకొని ఉంటే వాటిని డిజాల్వ్ చేసుకోండి. ధ్యానం చేసుకోండి. కర్మ ధ్యానం చేసుకోండి. చేసిన తప్పులు మరలా చేయకండి. ఒక్కసారి నష్టపోయాము. దాంట్లో పాఠంగా నేర్చుకొని ఆ తప్పు నుంచి బయటకొచ్చి రియలైజేషన్‌లోకొచ్చి మనం క్షమాపణలు చెప్పుకుంటూ మరలా ఆ తప్పుని చెయ్యకుండా, నీ చుట్టూ ఉన్నవారు నీ ఫ్రెండ్స్ ప్రౌఢంలో ఉన్న వాళ్ళుంటారు కదా! వాళ్ళకి వీటిని తెలియచేయండి చక్కగా. అప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళ హ్యాపీ డేస్‌ని నాశనం చేసుకోకుండా చూడొచ్చు మనం. అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తం కూడా అవుతుంది. అలా చెప్పటం వల్ల సేవ చేసుకోవటం కూడా అవుతుంది. ప్రకృతి ఎంత గొప్పదంటే ప్రతి దశలోనూ హ్యాపీ డేస్ ఇస్తూనే ఉంటది. ఎవరికి వారు సంతోషంగా ఉంటున్నారు. మనమే మన హ్యాపీ డేస్‌ని పట్టుకోవటం లేదు. పట్టించుకోవటం లేదు. ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకొక కథ కూడా చెప్పుకోవచ్చు. మనకి చిన్నప్పుడు ఆహ్, పులి, మేక కథలు చెప్పేవాళ్ళు కదా! నిజంగా ఇది అందరికీ తెలిసిన కథే. ఆహ్, అక్కడ ఏమంటాడు తండ్రి మేకలను కాయి నువ్వు చూసుకో
జాగ్రత్తగా చూసుకో, పులి ఇక్కడ తిరుగుతుంటది, పులి వస్తే నన్ను పిలువు అంటాడు. ఇతనేంటి, పిల్లవాడు ఆటకాయతనంతోటి నాన్న పులి, నాన్న పులి అని పిలుస్తాడు. ఆ కథ అందరికీ గుర్తుంది కదా! సో, అక్కడ పెద్దవాళ్ళ మాట వినకపోతే చివరికి పులి వచ్చినప్పుడు తండ్రి పట్టించుకోడు. ఆ! ఇప్పుడు ఈ పిల్లోడు అట్లానే కేకలు పెడుతున్నాడులే అని. సో, ఇలాంటివి మనం పాఠంగా నేర్చుకోవాలన్నమాట. ఇదే మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. అలానే ప్రౌఢం, ప్రౌఢం నుంచి వృద్ధాప్యంలోకొస్తున్నాం. అప్పుడు మనం బ్రిడ్జ్ నిర్మించుకోవాలి. అంటే ఏంటి, అతను బానిస. ఒ ఒక యజమాని దగ్గర, ఒక బాగా డబ్బున్న జమీందారు దగ్గర ఒక బానిస ఉంటాడన్నమాట. ఆ యజమానికి బాగా సేవ చేస్తాడు. అతడు వృద్ధుడైపోతాడన్నమాట. ఇంకా ఆ యజమాని అంటాడు, "నీవు నాకు బాగా సేవ చేశావు. అందుకు నీకు నేను రుణం తీర్చుకోవాలి" అని అతనికి ఒక ఓడని, సరుకులనిచ్చి పంపిస్తాడు. "నువ్వు వీటిని అమ్ముకొని నీ జీవితాన్ని సంతోషంగా గడుపు" అనేసేసి. అతనేం చేస్తాడు, ఆ ఓడ తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఆ సముద్రంలో ఒక తుఫానొచ్చేసేసి ఆ ఓడ అన్ని బద్దలైపోతది. అవన్నీ నీటి పాలైపోతాయి. అప్పుడు అతను కొట్టుకొని ఒక దీవిలోకొస్తాడు. ఆ దీవిలోకొస్తే ఆ దీవిలో అతను ఆలోచిస్తాడు, నేనిక్కడికొచ్చాను. ఇదేంటి, నేను సంతోషంగా ఉండాలి, నా యజమానిస్తే నేనిలా అయిపోయాననుకుంటాడు. అనుకున్నప్పుడు అక్కడికి ఒక కొంతమందొస్తారు. దాంట్లో ఒక మంత్రి కూడా ఉంటాడు. ఇతని మెడలో దండ వేసి, "మీరే మా రాజుగారు" అంటాడు. అనంగానే ఇతనికి ఆశ్చర్యం వేస్తదనమాట. ఇదేంటి, నేనేదో నీటిలో కొట్టుకొనొస్తే ఈళ్ళేంటి రాజు అంటారు అనంటే, ఇదేంటి, నేనెవరినో ఒక అనామకుడిని, నన్ను మీరు రాజు అని ఎలా అంటారు అనంటే, అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఇలా మా దీవిలోకి కొట్టుకొచ్చిన వాళ్ళనే మేము రాజుగా ఎన్నుకుంటాము అనంటే, అవునా, అదేంటి, మరి ఇంతకు ముందు గూడా ఇలానే ఎన్నుకున్నామంటే, మరి వాళ్ళందరూ ఏమయ్యారంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక 5 సంవత్సరాల పదవీ కాలం ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళని వదిలేసేసి వేరే వాళ్ళు మళ్ళా కొట్టుకొచ్చిన వాళ్ళని మేము రాజుగా ఎన్నిక చేసుకుంటామంటే, మరి వాళ్ళనేం చేస్తారు అని అంటాడనమాట. అంటే ఆ మంత్రి చెప్తాడు, వాళ్ళని పక్కన ఒక దీవుంది. ఆ దీవిలోకి పంపించేస్తామంటే, మరి అక్కడ వాళ్ళు ఏమవుతారు అంటే, అక్కడ జంతువులుంటాయి. వాళ్ళు బతికినన్నాళ్ళు బతుకుతారు, పోతే పోతారు అని చెప్తాడు. అప్పుడు ఆహ్, ఆ బానిస ఉన్నాడు గదా! అతనేం జేస్తాడంటే, సరే రాజుగా ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు, ఈ 5 సంవత్సరాలు ఈయనకి పదవీ కాలంలో పవర్ ఉంటది గదా! ఆ పవర్‌ని ఉపయోగించుకొని ఈయనేం జేస్తాడు అంటే, చక్కగా ఆ పక్కనున్న దీవిని అభివృద్ధి చేస్తాడు. ఈ సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ జంతువులన్నిటిని కట్టడి చేసి, వాటికి వేరే నివాసాలు ఇచ్చేసేసి, అంటే అక్కడికి వెళ్ళిపోయేటట్టు చేసి, అక్కడ ఒక గ్రామంలాగా తయారు చేస్తాడు. ఇక్కడి నుంచి కొంతమందిని అక్కడికి బిజినెస్ అని పంపిస్తాడు. అట్లా పంపించి, అక్కడ ఆ దీవిని గూడా అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేశాడు గదా! ఇతనికి 5 సంవత్సరాలు అయిపోయినాక ఇలా దీవిలోకి పంపించేస్తే, ఇతనక్కడ ఎంత హ్యాపీగుంటాడు చూడండి. అంటే ఆహ్, ఇది ఒక చిన్న కథ. ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన కథట. సత్యం ఏంటంటే, ప్రౌఢంలో ఉన్నవాడు రాజు లాంటివాడు. 5 సంవత్సరాల పదవిలో ఉంటాడు. ఈ 5 సంవత్సరాల్లో అతను చేయాలనుకున్నది చేసేయాలి. అందుకని ప్రౌఢంలో ఉన్న వాళ్ళందరిని ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యం మీకోసం వెయిట్ చేస్తుంది. వృద్ధాప్యం అక్కడ ఇంకో దీవిలో అక్కడికి వెళ్తామన్నమాట. అక్కడ ఇంకా హ్యాపీ డేస్ ఉంటాయి. కనుక ఆ వృద్ధాప్యానికి సరిపడే వనరులు, మీకు తోడున్న వారిని మీరు చూసుకోవాలి. అప్పుడు వృద్ధాప్యంలో హ్యాపీ డేస్‌లో ఉంటామన్నమాట. ఈరోజు చాలా మంది వృద్ధాప్యంలో బాధపడుతున్న వారు ప్రౌఢంలో ఉన్నప్పుడు ఏ వృద్ధుడిని పట్టించుకోలేదు. తిరిగి వస్తుంది చక్రం. ఇప్పుడు నువ్వు పట్టించుకోలేదు. నెక్స్ట్ అదే ఇది నీకొస్తుంది. నిజంగా మన చుట్టుపక్కల ఎంతో మందిని చూస్తున్నాము. పెద్దవాళ్ళైనాక తల్లిదండ్రులను చూడరు. వాళ్ళ పిల్లలు ఎప్పుడో పాత సినిమాలో ఒక కథ గూడా ఉంది. అతను మనవడు ఒక చిన్న గొయ్యి తవ్వుతుంటాడు. తవ్వుతుంటే తండ్రొచ్చి అడుగుతాడు, "ఏంటి నాన్న ఏంటమ్మా ఇలా తవ్వుతున్నావంటే", "నాన్న, మీ నాన్నకి నువ్వు చేసిన మర్యాద నేను నీకు చెయ్యాలి కదా" అనంటాడు. అంటే ఏంటి? మనని చూసి మన పిల్లలు అలా, అంటే చక్రం ఇలా తిరుగుతూనే ఉంటది. మనం చేసింది మనం అనుభవించాల్సిందే. అందుకే ఈరోజు ప్రౌఢులుగా ఉన్నప్పుడు వృద్ధులకి సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు కూడా వృద్ధులవుతారు. అప్పుడు మీకు ప్రకృతి అలాంటి సహాయం ఇస్తుంది. మీరు అంటే విశ్వంలోకి ఏది వదులుతారో అది మీకు తిరిగొస్తది.
ఖచ్చితంగా మీరు వృద్ధులవుతారు. అప్పుడు మీకు ప్రకృతి సహాయం చేస్తుంది. రెండోది వృద్ధులయ్యేటప్పటికి కావలసిన వసతులు తయారు చేసుకోండి. ఒక చక్కటి ఇల్లు, తినటానికి, ఉండటానికి కావాల్సిన ధనము అవన్నీ చక్కగా ఏర్పాటు చేసుకోండి. బాల్యంలో వారికి హ్యాపీ డేస్ ఉంటాయి. వాటిని నాశనం చేయకండి. అలానే యవ్వనంలో ఉన్నవారు హ్యాపీ డేస్‌ని నాశనం చేసుకోకుండా ఉండాలంటే చెడు అలవాట్ల జోలికి వెళ్ళకూడదు. అందం శాశ్వతం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోండి. నిరంతరం శ్రమ చేయాలి. ప్రౌఢంలో ఉన్న వారికి భగవంతుడు చాలా సంపద, అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇది చాలా కీలకమైనది. అనగా 30-50 సంవత్సరాలు. అనగా ఆ సమయంలో సెటిల్ అవ్వటము, ఆధ్యాత్మిక చింతన చేయటం చాలా ముఖ్యము. ఇలా మనం రామకృష్ణ కథలో లాగా మనం కూడా పెంచుకోవాలి. అలానే అస్సలు హ్యాపీగా లేని వారు 90% వృద్ధులే. 70% హ్యాపీలో ఉన్నవారు ప్రౌఢులు. అలానే 50% హ్యాపీగా ఉండేవారు యవ్వనులు. అంటే ఆ 50% ఆనందంగా ఉంటారు. ఫుల్ హ్యాపీగా ఉండేవారు పిల్లలు. అందుకని వెనుక నుంచి వద్దాం. ఇప్పుడేంటి, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు తన యవ్వనాన్ని నమ్మలేరు, ఒప్పుకోరు. అందరూ ఏం చెప్తారు, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 పాడుకుంటుంటారు కదా! కానీ నిజంగా ఆహ్, సారు చాలా సార్లు ధ్యానం క్లాసులో పాటలు పెట్టినప్పుడు ఇవి పెట్టి డాన్సులు చేస్తుంటారట. వాళ్ళని అడిగితే, "సార్ పాజిటివ్‌గా తీసుకోవాలి. అంతా పాజిటివ్‌గా ఉండాలి" అని అంటారట. అంటే ఆనందంగా ఉండటం. సౌందర్యం అంటే అందం కాదు, ఆనందంగా ఉండటం అన్నమాట. 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఆనందంగా ఉంటుంటారు. అంటే వారు దాన్ని ఆస్వాదిస్తారనమాట. యాక్సెప్ట్ చేస్తారు. మీ వృద్ధాప్యాన్ని మీరు గౌరవించకపోతే రేపు మృత్యుదేవత వచ్చినప్పుడు ఏం చేస్తారు? వృద్ధాప్యాన్నే జీర్ణించుకోకపోతే ఇక మృత్యుదేవతని ఎలా జీర్ణించుకుంటారు? ఒకసారి ఆలోచించండి. లేదు, మేము చిరంజీవులం అంటామా? అలా అయితే పంచభూత శక్తులను దాటగలగాలి. అంతా ధ్యానము అవన్నీ చేసుకోవాలి. అలానే ఇప్పుడు చూడండి, ఒక వృద్ధురాలు అంటే అందరికీ ఇలా జరుగుతుందని కాదు. ఒక వృద్ధురాలు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది. ఇలా అంటే దాంట్లో ఉండే బెనిఫిట్స్ దాంట్లో ఉంటాయి. వృద్ధాప్యంలో చాలా హ్యాపీ డేస్ ఉన్నాయి. చదవక్కర్లేదు, సంపాదించక్కర్లేదు. అందుకని వృద్ధాప్యం అన్న వరాన్ని పాడు చేసుకొని కిందకి చూసుకోకండి. అబ్బా! నాకప్పుడు బావుంది, ఇంకా యవ్వనంలో బావుంది, నాకిప్పుడు ఎవ్వరూ లేరు, నాకేమీ లేదు, ఇలా బాధపడకండనమాట. దీనికి మనం రోజు చాలా మంది గుళ్ళ దగ్గరికెళ్ళేసేసి, "స్వామి నాకు మోక్షాన్నివ్వు, నాకిదివ్వు, అదివ్వు" అని అడుగుతారు. అయితే ఆ ఒక గుడిలో పూజారి ఉంటారట. ఆయన ఏం చేస్తాడు, ఒకరోజు స్వామి చేతికుండే ఆ బంగారపు తొడుగుని ఈయన చేతికి పెట్టుకొని, ఆ స్వామి చేతి ప్లేస్‌లో పెట్టేసేసి, వీళ్ళు ఇది అడగంగానే, "రండి, రండి మీకు మోక్షాన్నిస్తాను" అనంగానే అందరూ పారిపోతారట. పారిపోతే అప్పుడు వాళ్ళని అడుగుతాడు పూజారి, "ఎందుకిలా" అనంటే వాళ్ళన్నారట, "అయ్యో! నా మనవడి పెళ్లి చూడాలి. నేనింకా నా పిల్లోడు ఇల్లు కట్టుకోవడానికి కావాలి" ఇట్లా అని. అంటే ఏంటి, నిజంగా వాళ్ళు పెదవులపై నుంచొచ్చినయి హృదయంలో లేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలానే ఈ బుద్ధుడు కూడా ఆయన చివరి సమయం మరణించే సమయంలో ఆనందుడొచ్చి అడుగుతాడట. స్వామి ఏడుస్తూ ఉంటాడు. "ఎందుకు ఏడుస్తున్నావంటే, నాకు రేపటి నుంచి మీకు ప్రతిదీ మిమ్మల్ని అడిగి చేస్తాను. రేపటి నుంచి నాకెవరు చెప్తారు" అనంటే, అప్పుడు ఆ మరణ సమయంలో వచ్చిన మాట ఏంటి అనంటే ఆయన నుంచి, "అపో దీపో భవ" అని ఆ పుస్తకంలో ఉన్నది. వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. అప్పుడు వచ్చింది ఆ వాక్యమంట. అంటే ఇక్కడి నుంచి నీ వెలుగుని నువ్వే సాధించుకో. నీ మీద నీవే ఆధారపడు. నిన్ను నీవే ఉద్ధరించుకో. దీనిని ప్రతి ఒక్కరు అన్ని దశలలో వారు పట్టుకోవాలి. ఏ వృద్ధులైనా హ్యాపీగా ఎందుకు ఉండరంటే, రేపు నన్ను ఎవరు చూస్తారు? మనం ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఎవ్వరు చూడక్కర్లేదు. ఎందుకంటే మానవ మాత్రులు చూడలేరు మిమ్మల్ని. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఇలా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి డబ్బులున్నాయి, చూసేవాళ్ళున్నారు. కానీ వాళ్ళకి మరణం రాలేదా? వచ్చింది. ఆ మరణం మనకి అట్లా మంచాల్లో ఉండి చనిపోకుండా మరణం ఎలా ఉండాలంటే సుగంధిం పుష్టివర్ధనం. అలా ఆ మరణం ఉండాలి. దానిని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ముందుగా మనం వృద్ధాప్యాన్ని ప్రేమించాలి. ఇక్కడ పెట్టుకోండి. జీవితమంతా హ్యాపీ డేసే.
ఎక్కడ ఉండే బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి. ఏ జీవికి దాని ప్రత్యేకత ఉంటుంది. వృద్ధాప్యంలో మనం ఉన్న గొప్ప వరం ఏంటంటే రియలైజేషన్ అవ్వటం అనే అవకాశం ఉంటుంది. అందుకని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడట. మనం చేసే తప్పులన్నిటిని వాళ్ళు చిట్టా రాస్తారు కదా! చివరి వరకు మనకు గురకొచ్చే వరకు కూడా ఏం చేస్తాడంటే వెయిట్ వెయిట్ చేస్తాడు. పుణ్యాల చిట్టా చేస్తాడు గానీ పాపాల చిట్టా చేయరట. ఎదురు చూసేసి మనం ఎప్పుడైనా రియలైజ్ అవుతామా? నాకీ కష్టం వచ్చింది వృద్ధాప్యంలో. నేనేదో గతంలో తప్పు చేసుంటేనే కదా! వృద్ధాప్యంలో ఉన్న వారికి ముఖ్యంగా చెప్పేది గత జన్మలు కాదు. నీ గతాన్ని గుర్తు తెచ్చుకో అని చెప్తున్నారు. నీ గతాన్ని గుర్తు తెచ్చుకొని నువ్వొక అంటే దాన్ని మొత్తం చక్రం తిప్పు. ఏం కనిపిస్తున్నాయి? నువ్వు చేసిన తప్పులు నీకు కనిపిస్తాయి. వాటిని గుర్తు తెచ్చుకొని వాటిని రియలైజేషన్‌లోకి వెళ్ళు. ఇక్కడ నిజంగా కాశీ అన్నపూర్ణ కథ చెప్పుకున్నాము. ఇక్కడ ఒక్క క్షణము ఆ శివుడు అందరికి తెలిసిన కథే. శివుడు కళ్ళు మూస్తది. అన్నపూర్ణ అదేంటి పార్వతీదేవి. ముయ్యంగానే లోకమంతా అల్లకల్లోలమైపోతది. ఎందుకంటే ఆయన కళ్ళుల్లో సూర్యుడు, చంద్రుడు. ఆ కళ్ళల్లో నుంచి వెలుగే మనకి ఈ విశ్వమంతా ఇంత ఆనందంగా, అందంగా ఉండటానికి, ఏ కరువు కాటకాలు లేకుండా ఉండడానికి కారణమైంది. అలాంటి ఆయన ఒక్క సెకను కళ్ళు మూసేసరికే ఇక్కడ వందల సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక్కడ మొత్తం కరువు కాటకాల్లోకెళ్తది. అప్పుడు అన్నపూర్ణాదేవి, పార్వతీదేవి ఆహ్, అసలు బాధపడిపోయిద్దనమాట. అయ్యో! నేను తప్పు చేశాను. నేను నా సరదా కోసం నేను ఈ తప్పు చేశానని బాధపడి, ఈ భూమి మీదకి రావటానికి వచ్చి అన్నపూర్ణ అంటే అక్కడ రావడానికి వెళ్తానికి ప్రయత్నం చేస్తే శివుడంటాడు, "నువ్వు చేసిన తప్పేం కాదు. నేను దీన్ని కరెక్ట్ చేస్తానని" తన మూడో నేత్రం ద్వారా సరిదిద్దుతాడు. కానీ అన్నపూర్ణాదేవి అక్కడ పశ్చాత్తాపం చెందుతాదనమాట. రియలైజేషన్ నేను ఒక్క సెకండ్ నా ఆనందం కోసం చేసిన దాని వల్ల ఇంత ఘోర విపత్తులొచ్చాయి అనేసేసి ఆమె ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చి అన్నపూర్ణగా ఎంతో మందికి అన్నదానం చేస్తది. ఇప్పటికీ అన్నదానం జరుగుతుంది కాశీలో. అలానే శివుడు కూడా ఒక్కసారి ఈ ఆహారం ఇదంతా మాయ, ఈ ప్రపంచమంతా మిథ్య, ఈ ఆహారం లేకపోతే బతకలేకుండా మాయ అనేసేసి అని ఆహారం విషయంలో ఆయన కూడా అలానే అంటాడట. అనేటప్పటికి అక్కడ అన్నపూర్ణాదేవిగా వచ్చిన పార్వతీదేవి అలిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక అక్కడ అందరూ మళ్ళా ఆహారం కోసం బాధపడుతూ ఉంటే, ఆ తల్లి మనసు కదా! మరలా వచ్చి అక్కడ అందరికి మళ్ళా అన్నం దొరికేటట్లు ఆ సమృద్ధిని కలగచేస్తది. అందుకనే అక్కడ చూడండి, అక్కడ శివుడు వచ్చి భిక్ష పాత్ర పట్టుకున్నట్టు అమ్మ ఆయనకి పెడుతున్నట్లుగా గూడా మనం చూస్తాము. ఆ విగ్రహాల దగ్గర అక్కడంతా మనం ఇలా చూస్తాము. అంటే ఇక్కడ ఏంటి? ఆ తల్లే పశ్చాత్తాపపడినప్పుడు మనమెంత మానవ మాత్రులము. మనం ఆ రియలైజేషన్‌లోకి వెళ్తే మన జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది. అందుకనే అన్నపూర్ణాదేవిని పిలుచుకోండి. ధ్యానంలో కూర్చోండి. మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి. మీ తప్పులని క్షమించమని చెప్పుకోండి. ఎవరికైనా మీకు చెప్పుకోవటానికి ఇష్టం లేకపోతే ధ్యానంలో కూర్చొని వాళ్ళ సోల్‌కి చెప్పుకోండి. అలానే వృద్ధులైన వారందరికీ నేను చెప్పేదేంటంటే, మిమ్మల్ని మీరు చాలా అంటే ఈ తప్పులు రియలైజేషన్‌లో ఉండకపోతే మీ జీవితాలు ఎలా ఉంటాయంటే రోగగ్రస్తంగా మనం పిల్లలకిచ్చే వరం ఏంటి ఆస్తులు ఇవ్వక్కర్లా. మనం ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి అదే వరము. లేకపోతే మనల్ని హాస్పిటల్‌లో చేర్చటము, వాళ్ళకి ఆ సేవలు చేయలేక వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకోవడము, ఆ బాధ్యతలు, బరువులు, వాళ్ళ విసుక్కోటాలు ఎన్నో అనుభవించాల్సొస్తది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి అనంటే, మనం ఆ రియలైజేషన్‌లో ఉండటము అనేది ఎంతో ముఖ్యమైనది. వృద్ధులందరూ మాకెవ్వరూ లేరు, ఏమీ లేదనుకోకండి. మీరందరూ ఒక గ్రూప్‌గా జాయిన్ అవ్వండి. చక్కగా అందరూ అక్కడికొచ్చి మళ్ళా నీ కోడలేంటి, నీ అత్తగారేంటి ఇలాంటివి చెప్పుకోకండి. చక్కగా ధ్యానం చేసుకోండి, సజ్జన సాంగత్యం చేసుకోండి. వృద్ధులైన ప్రతి ఒక్కరు 50 ఇయర్స్ పైన వాళ్ళందరూ వృద్ధుల కిందే. అదేంటి మేము ముసలివాళ్ళమా అని అనుకోకండి. నిజంగా నాకు ఈ సమయంలో ఇదొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఎందుకనంటే ఈ అవకాశం దొరకటం గూడా ఎంతో కష్టము. ఈ అవకాశం నాకు దొరికింది. నేను నిజంగా ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలా చక్కగా మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచటము. చిన్న చిన్న టూర్‌లు అందరు సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు నేనే వెళ్తున్నాను అట్లా టూర్‌లకి.
మమ్మల్ని ఒక ఆయన తీసుకెళ్తాడు. ఆయన సీనియర్ సిటిజన్స్ మాత్రమే తీసుకెళ్తారు. పిల్లలొస్తారు. వాళ్ళు మాకెంత సేవంటే మేము ఒక బ్యాగ్ పట్టుకోకుండా మేము రాలేమంటే రూమ్‌లోకి కాఫీ తెచ్చిస్తారు. నడవలేని వాళ్ళకి వీల్ చైర్‌లో తీసుకెళ్ళి దర్శనాలు కలిగిస్తుంటారు. అంటే ఏంటి? ఎన్ని అవకాశాలున్నాయో. అలానే మనకు గూడా మన ధ్యానలహరి అని, స్పిరిచ్యువల్ టూర్స్ అని చాలా వస్తున్నాయి. సో, ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేయండి. వృద్ధాప్యం గూడా హ్యాపీ డేసే మాస్టర్స్. అందుకని ప్రతి దశలో హ్యాపీ డేసే. అది మనం భావించటం, మనం అనుభవించటం. అదే. ఇక్కడ మనం ముఖ్యంగా వృద్ధులకి 4 ఉంటే చాలన్నమాట. 1 స్వేచ్ఛ, 2 ఆరోగ్యం, 3 ఆర్థికం, 4 కుటుంబం. ఈ 4 ఉన్నాయి. నిజంగా నాకు ఈ 4 ఉన్నాయి కాబట్టే, ఈ 60 ఇయర్స్‌లో నేను ఆనందంగా టూర్స్‌కి వెళ్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. హ్యాపీగా వస్తున్నాను. అందుకనే ప్రతి ఒక్కళ్ళు తమ జీవితాన్ని హ్యాపీ డేస్‌గా మార్చుకోవాలంటే, మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో లేదు. ఆల్రెడీ హ్యాపీ డేస్‌లో ఉన్నవాళ్ళు సమాజ సేవ చేయండి. ఇక్కడ నేనొక చిన్నొక్క 2 మినిట్సే చెప్తాను. ఆ! ఏంటి అంటే చాలామంది ఏమంటారంటే, ఈ హ్యాపీ డేస్ ఎలా ఉండాలి అంటే, మన ఆరోగ్యం వృద్ధాప్యంలో ఉన్న వారికిది. శారీరక మరియు మానసిక ఆరోగ్యం దృష్ట్యా మంచి జీవన శైలిని పాటించాలి. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక శాంతి ఉండాలి. ఇది నిద్ర కూడా ముఖ్యము. తర్వాత సోషల్ కనెక్షన్‌లు పెట్టుకోవాలట. కుటుంబం, స్నేహితులు, పూర్వ అనుభవందాలు అన్నిటితో ఎంతో అవసరం. సోషల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే వృద్ధాప్యంలో మేము ఒంటరిగా లేము అనేది ఆ సంతోషాన్ని పెంచుతది. ఆర్థిక భద్రత ఇది మనం చెప్పుకున్నాం కదా! చక్కగా ప్రౌఢత్వంలో ఉన్నప్పుడే ఆర్థిక వనరులను ఏర్పరచుకోవాలి. మానసిక శాంతి వృద్ధాప్యంలో జీవితానికి పూర్వపు ఒత్తిడులను గుర్తు తెచ్చుకోకండి. పోరాటాలు ముగిసిన తర్వాత మానసిక శాంతి. సానుకూల దృష్టికోణం అంటే యోగా, ధ్యానము, ఇతర వ్యాయామాలు ఇవి చేయటం చాలా అవసరం. హాబీలు కొత్త విషయాలు నేర్చుకోవడం, హాబీలను అనుసరించటం, సంగీతం లేదా కళలను ఆస్వాదించటం, అలాగే కొత్త ప్రయోజనాలను అన్వేషించటం సంతోషానికి దారితీస్తాయి. సమాజ సేవ ఇతరులకు ముందంతా మనకి బిజీ లైఫ్. ఎవ్వరికీ ఏమి చేయలేకపోయాం. ఈ సమయంలో వృద్ధాప్యంలో సమాజ సేవ చేయండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచండి. అది ఎంతో ఆత్మ సంతృప్తినిస్తది. అలానే కొత్త అంగీకారాలు, నవీన అభిరుచులు, ప్రయాణాలు, కొత్త ప్రదేశాలను దర్శించటము, ఇది మానసికంగా మనల్ని రీచార్జ్ చేస్తది. ఇలానే ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలా హ్యాపీగా గడపాలంటే, ఇలా మనం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం అనేది మన చేతుల్లో ఉంది మాస్టర్స్. నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను అందించాను. చాలా థాంక్స్. అందరూ చక్కగా విన్నారు. థాంక్ యూ మాస్టర్స్.